గాంధీవమ్మున గుర్చి పాశుపతము ఉగ్రం పశ్యుడై వైరుళం చెండాడంచెరలాడు పార్థునెదుటన్. ఏం మాట్లాడుతున్నావు కన్నా? నేను కేవలం నలుగురు గురించి వరం కోసం వచ్చాను అనుకుంటున్నావా? నీ గురించి ఎరా, నీ క్షేమం గురించి నేను వచ్చింది. నువ్వు బతుకుదామనే ఉందా కౌరవుల పక్షంలో చేరి? ఆ తల్లికి అసలు బిడ్డ మీద ఉండే ఆత్మవిశ్వాసం చూడండి, అర్జునుడి పరాక్రమం మీద. అందరూ అసలు బిడ్డలే, అర్జునుడి పరాక్రమం మీద ఉండేది. వాడి చేతుల్లో నువ్వు బతుకుతావు అనుకుంటున్నావా? అందుకే నీ పక్షానికి వస్తే నువ్వు బతుకుతావరా? కేవలం నేను వాళ్ళ నలుగురు కోసం రాలా, నీ కోసం వచ్చాను తండ్రి. గాంధీవమ్మున గుర్చి పాశుపతము ఉగ్రం పశ్యుడై వైరుళం చెండాడంచెరలాడు పార్థునెదుటన్ జీవింపగాగల్గును ఉద్దండ్రుండెవ్వడు. పార్థునెదుటన్ జీవింపగాగల్గు ఉద్దండ్రుండెవ్వడు. సోదరియాసు గజ్వాలలో మండంజూతువుగాక ఉద్దండుండెవ్వడు. సూత సూతివై సోదరియాసు గజ్వాలలో మండంజూతువుగాక. ఏ జనని సంభావించు నీ దుస్థితిన్, ఏ జనని సంభావించు నీ దుస్థితిన్. నేనేదో నీ దగ్గర నలుగురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం వచ్చాను అనుకుంటున్నావా? అంటే అది సంపూర్ణమైన లక్ష్యం కాదు. కుంతిని మనం అర్థం చేసుకుందాం. ఆవిడ వచ్చింది కర్ణుని మార్చడానికి, కర్ణుని తీసుకెళ్ళడానికి. ముండికెత్తి కర్ణుడు కౌరవపక్షంలో యుద్ధం చేస్తే మరణిస్తాడని ఆవిడకి తెలుసు. కర్ణుడు మరణించడం ఆవిడకి ఇష్టం లేదు, ఏ తల్లి కోరుకోదు. అంచేది కుంతి చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే గొట్టుమొక్కల వారు ఈ పద్యం రాశారు. మూల భారతంలో కూడా ఈ భావం ఉంది. గాంధీవంబున గుర్చి పాశుపతము. మిగిలిన నాగాస్త్రాలు, భోగాస్త్రాలు, రోగాస్త్రాలు పక్కనెట్టు. వాడి దగ్గర పాశుపతం ఉంది, ఆ సంగతి నీకు తెలుసా? ఉగ్రం పశ్యుడై, శివుడు, సాక్షాత్తు శివుడై. పాశుపతం ఎవరి దగ్గర ఉంటుందిరా నీకు తెలియదా? శివుడి దగ్గర ఉంటుంది. మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసి అస్త్రం పెట్టుకుని అర్జునుడితో నువ్వు తగాదా పడుతున్నావు. వాడితోనా నీ సవాళ్ళన్నీ, ప్రతి సవాళ్ళని. ఏం మాట? నిజంగా గాంధీవంలో పాశుపతాన్ని తొడిగి ఒక్క దెబ్బ వేస్తే అర్జునుడు ముందు నిలబడగలిగిన వీరుడు ప్రపంచంలో ఉన్నాడా? ఇద్దరూ నా బిడ్డలు కాబట్టే మాట్లాడుతున్నాను, నాకు ఒకళ్ళ మీద పక్షపాతం లేదు. సూతసూతివై సోదరియాసు గజ్వాలలో మండంచూతువుగాక. నువ్వు సూతపుత్రుడుగానే ఉంటే వాడు నిన్ను చంపడం ఖాయం. నువ్వు కౌంతేయుడని తెలిస్తే వాడు నీ కాళ్ళ మీద పడ్డం ఖాయం. వాడి బాణాలతోటి శరీరం చీలికలు అయిపోవాలా, లేదా వాడి చేత కాళ్ళకి దండం పెట్టించుకుంటావా? ఏదో ఒకటి చేసుకోను ఆయన. ఇప్పటికైనా మేలుకో. సూతసూతివై, ఇది సూతపుత్రుడుగా ఉండి సోదరియాసు గజ్వాలలో. సోదర్య సమానోదర్య సోదర్య సగర్భ్య సహజ సమాహ అమరకోశంలో ఉండే మాట. సోదర శబ్దానికి ఎన్ని మాటలు ఉన్నాయి? సమానోదర్య సోదర్య సగర్భ్య సహజ సమాహ. సోదరులు, సోదర్యులు, సగర్భ్యులు, సహజులు. ఈ 4 మాటలు కూడా అన్నదమ్ములు అనడానికి కొడతారు. పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. సమానోదర్య సోదర్య సగర్భ్య సహజ సమాహ. అన్నదమ్ముల బాణాల జ్వాలల్లో పడి మాడిపోవడం నీకు రాసిపెట్టుందేమో కానీ ఏ జనని సంభావించు నీ దుస్థితిని. నేను కేవలం 4 వరం ఇచ్చేస్తే నేను ఏదో సంతోషంతో వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? నువ్వు చచ్చిపోతావు, నాకు తెలియదు ఆ విషయం. ఎలా వదిలిపెడతాను రా? అంచేతను కుంతి ఇక్కడికి రావడంలో మనం ఏదో స్వార్థం, అవసరాలు అని అనక్కల. అది ఉన్నప్పటికీ కర్ణుడి క్షేమం కోరడం అనే గొప్ప విషయం కూడా ఉంది. ఆ తల్లిని మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఒక పార్టీ వహించి గీత గీసుకుని కోర్టులో లాయర్లాగా మాట్లాడకూడదన్న సాక్ష్యాలు కనపడుతూ ఉన్నా సరే వాళ్ళు మార్చేస్తారు. ఎందుకంటే మరి వాడి దగ్గర ఫీజు తీసుకున్నాం కదా. మనం ఎవరి దగ్గర ఫీజు తీసుకోవాలి? భక్తి టీవీ వారి దగ్గర తప్ప. వారు మనకి నిష్పక్షపాతానికి ఇస్తున్నారు, ఇచ్చేది. పక్షపాతంగా ఉంటే ఇవ్వరు. అందుకని నాకేం మొహమాటం లేదు. కుంతి తరఫున, కర్ణుడి తరఫున ఎప్పుడు ఏది సరైతే దాని తరఫున మాట్లాడతాం. అంటే ఇక్కడ ఈ తల్లి మనస్తత్వాన్ని నిజంగానే ఆవిడ కర్ణుడు క్షేమాన్ని కోరొచ్చింది. కాబట్టి వాడి చేతిలో నువ్వు బతుకుదామని అనుకుంటావు. అయితే ఐదుగురు అంటావు. ఖచ్చితంగా వాళ్లే మిగులుతారా? నువ్వు మిగలవరా? నువ్వు మిగలడం కోసమే నేను ఇక్కడికి వచ్చి అడిగాను ఆయన. ఏవి జన నిసంభావించు నీ దుస్థితిని. ఈ మాటతో కన్నరాయివారం ముగిసింది. కుంతి చివరి అవస్థలో కర్ణుడిని సంతోషంగా కౌగిలించుకొని మూర్ధాన్ని ఆఘ్రాణించి దీవించి వెళ్ళింది తన బాధ్యతగా తాను. ఇక ఆయన తర్వాత ఆయన జీవితాన్ని, ఆయన గ్రహస్థితి నడిపిస్తుంది. మరి తెలుగు భాషా గ్రహస్థితి మాత్రం మీ అందరి